ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? పుట్టగానే తొట్టిలో వేస్తారు, గిట్టగానే మట్టిలో మోస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతా మీ బలమైన బాహుల చాటున మమ్మల్ని సురక్షితంగా కాచి సంరక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక శుక్రవారం నాడు ఈ విధంగా యాత్రికుడి కార్యక్రమం ద్వారా మా ప్రియ స్నేహితుల్ని, అలాగే బంధువుల్ని, మిత్రుల్ని, అలాగే క్రీస్తునందు సహోదరులందరినీ కలుసుకోవడానికి మీరు నాకు చేస్తున్న సహాయాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా మాట్లాడటానికి, నాకు వినటానికి మా ప్రియ సహోదరులందరికీ మీరు ఇచ్చినటువంటి ప్రాణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు మీ యొక్క అధ్యక్షతను నడిపించి నన్ను మరుగుపరిచి మీరే మీ బిడ్డలతో నేరుగా మాట్లాడాలని బ్రతిమాలి వేడుకుంటాం. మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, గడిచిన వారం మనం ప్రసారం చేసిన ఎపిసోడ్లో ఒక తప్పు దొర్లింది. ఆ తప్పుకి నేను సవరణ ఇవ్వాలని కోరుతున్నాను. యాకోబు తాను కానాను నుంచి పద్దనరాముకి ప్రయాణం చేశాడు. ఈ పద్దనరాము అనే మాట రావాల్సిన స్థలంలో నేను లెబనాను అని మాట్లాడాను. అది పొరపాటుగా దొర్లింది. లాబాను అనే ఒక పేరు నేను మనసులో పెట్టుకుని ఈ లెబనాన్ అనే మాటని నేను ఉచ్చరించడం జరిగింది. క్షమించాలి. ఇది బహుశా
చాలామంది గుర్తించారనుకుంటున్నాను. ఒకవేళ గుర్తించకపోయినా ఒక బైబిల్ టీచర్గా ఇది నాకున్నటువంటి బాధ్యత కనుక ఈ సవరణ ఇస్తున్నాను. దయచేసి నన్ను క్షమించి కార్యక్రమంలో ముందు కొనసాగుతూ ఉండగా దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధపడాలని మనసారా అందరినీ కోరుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పోయిన శుక్రవారం నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం మీద మనం మాట్లాడుకున్నాం. అంటే కొత్త విషయాలు కాదు, కానీ అంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్లో యాకోబు ఫరో దగ్గర మాట్లాడినటువంటి మాటని మరలా ఒకసారి ఆదికాండం 47వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్నటువంటి విషయాల్ని మనం మరలా విపులీకరించుకున్నాం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 14-15 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. ఈ వారం ఈ యాత్రలో భాగంగానే యాత్రకు సంబంధించినటువంటి వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలని మనం ధ్యానించబోతున్నాం, అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. పోయిన ఎపిసోడ్లో యాకోబు నేను యాత్రికుడిని ఒప్పుకొని మృతి పొందినట్టుగా మనం చూచాం. 11వ అధ్యాయం 13వ వచనంలో వారందరూ మేము యాత్రికులమని ఒప్పుకొని మృతి పొందిరి అన్నారు. అందులో యాకోబుని గురించి మనం ఉదాహరించుకున్నాం. ఈరోజైతే 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఇందులో 14వ వచనంలో ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా అన్నారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా అన్నారు అని ఒక ప్రశ్నార్థకం ఉంది. చక్కటి ప్రశ్నార్థకాన్ని మనం చూస్తున్నాం. అక్కడ గ్రంథకర్త ఏమడుగుతున్నాడంటే, వీరందరూ కూడా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల గురించి మాట్లాడతా 14వ వచనంలో ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా అన్నారు. అంటే అవును అని కదా, అవును అవును వారు స్వదేశాన్ని స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు. అంటే వెరీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఇది పరదేశం వారికి. ఇదైతే స్వదేశం కాదు, పరదేశం. కనుక పరదేశానికి వచ్చినటువంటి వారు మరలా స్వదేశానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో యోహాను ఇలా చెప్తున్నాడు. ఇంతకు ముందు కూడా మనం గతంలో ఈ వచనాన్ని చదువుకున్నాం, మీకు జ్ఞాపకం ఉందో లేదో. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకము మనకు శాశ్వతం కాదండి, మనకు తండ్రి ప్రేమే శాశ్వతం. మనం ఇక్కడ పరవాసులం, వచ్చాం, కొద్ది దినాల తర్వాత మరలా స్వదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. కనుక ఈ దేశాన్ని మనం ప్రేమించాల్సినటువంటి అవసరం లేదు. ఈ మాట గమనిస్తే మనకేం గుర్తుకు రావాలంటే, మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో ఆత్మ శరీరం రెండు కూడా ఒక మనిషికి ఒక వింత అనుభవాన్ని ఇస్తున్నాయి. ఒక మనిషి డ్యూయల్ రోల్ని పోషిస్తున్నాడు ఈ భూమి మీద. ఈ లోకానికి వచ్చేటప్పుడు స్వదేశాన్ని వదిలిపెట్టి పరదేశానికి వచ్చారు వాళ్ళు మనుషులందరూ. ఎందుకు అలా రావాల్సి వచ్చిందంటే, దేవుడు ఆత్మకి ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఆత్మ ఉన్నంతకాలం పరదేశంలో ఉన్నట్టే. ఆ విషయాన్ని చాలా వచనాల్ని మనం చదివిన తర్వాత ఒక ధృవీకరణకి వస్తాం, ధృవీకరించుకుంటాం.
పాత నిబంధనలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ మోషేకి వ్యతిరేకంగా కాహాతు కుమారుడైనటువంటి కోరహు ఒక బ్యాచ్ని రెడీ చేశాడు. ఆ బ్యాచ్ని రెడీ చేసి వ్యతిరేకంగా మాకు అవసరం లేదు, మీరు మీ మాట అవసరం లేదు, మీ తీర్పు అవసరం లేదు అని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి తీస్తే, నేను కూడా తీస్తున్నాను, చదువుదాం. 22వ వచనం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకునిరి. ఎవరిని వేడుకున్నారంటే మోషే అహరోనులు దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడికి అంత కోపం ఎందుకు వచ్చిందంటే 16వ అధ్యాయం 1వ వచనంలో లేవీకి మునిమనుడును, కాహాతుకు మనుమడును, ఇస్సహారు కుమారుడునకు కోరాహు. ఇందాక నేను కాహాతు కుమారుడు అన్నాను, క్షమించాలి. కాహాతుకు మునిమనుడును ఇస్సహారు కుమారుడునకు కోరాహు అన్నాడు. అంటే మునిమనుడికే కుమారుడు అనమాట. అతను ఇంకా ముని మనవడు అవుతాడేమో. ఈ అబ్రహాము, క్షమించాలి, ఈ మోషే అహరోనులకి అతను కజిన్ అవుతాడు. అతను ఏం చేశాడంటే ఒక బ్యాచ్ని రెడీ చేసుకుని మోషే మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు మోషే దేవుడి కోపం వచ్చి దేవుడు ఏమన్నాడంటే 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుతున్నా. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వెంటనే దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. మీ మీద వాళ్ళు తిరుగుబాటు చేయటువంటి ఒక కోపంతో దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరినీ నేను నిమిషంలో చంపేస్తాను, నిమిషంలో కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగానే వాళ్ళు మరలా వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి వీళ్ళు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. వారు సాగిలపడి ఏం మాట్లాడుతున్నారంటే, ఏం చెప్తున్నారంటే, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకునిది. ఆ వేడుకునేటప్పుడు ప్రారంభంలో ఒక టైటిల్ మాట్లాడారు చూడండి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా అన్నారు అందరూ. ఏంటి? సమస్త శరీరాలు అలాగే సమస్త ఆత్మలకు ఈయనే దేవుడు. శరీరానికి ఆత్మకి ఆయనే దేవుడు. అంటే మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి. ఇది ప్రారంభంలోనే బేసిక్ విషయాలను మనం చూస్తాం. దేవుడు మనిషి నాసికారంధ్రాల్లో జీవవాయువును, ఆ బొమ్మ నాసికారంధ్రాల్లో జీవవాయువును వదగా మనుషుడు జీవాత్మ అనే మాటను మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇది రిపీట్ చేయబడింది. యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువుతున్నాను నేను. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా తీయండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు. 34వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. ఎవరు మాట్లాడుతున్నారయ్యా అని మనం జాగ్రత్తగా చూస్తే యోబు గ్రంథమే కానీ మాట్లాడుతున్నది ఎలీహు. ఆయన స్నేహితులందరిలో చిన్నవాడు. ఆయన ఎంత లాజిక్ మాట్లాడాడు చూడండి. 14వ వచనంలో, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల. అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మగా పిలువబడుతున్నటువంటి ఈ ఆ గాలిని ఏమని పిలిచారంటే శ్వాస నిశ్వాసములు, దేవుని యొక్క శ్వాస నిశ్వాసములు అని పిలిచారు. అంటే దేవుడు ఆ శ్వాసని అని వెనక్కి పీల్చుకుంటే మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఎప్పుడో ఎగిరిపోతాయి.
దేవుడు ఎంతో గొప్పవాడు కదండి. దేవుని మహాకృప వలన మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. ఆయన కోపం వచ్చినప్పుడల్లా అలా వెనక్కి పీల్చాడంటే మనుషుల ఆత్మలు లేకుండా శరీరంతో మరలా గోతికి చేరేటటువంటి పరిస్థితి. క్రింద ఏమన్నాడు చూసాడా? 15వ వచనంలో, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి మహా గొప్ప కృప వలన ఈనాడు మనం బ్రతికి ఉన్నాం. ఆయన సంతోష పెట్టగలిగిన వారమో లేకపోతే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలాగా బ్రతికేటటువంటి వారము అని దేవుడు మనల్ని బ్రతికించట్లా. ఆయన ఉచితమైన కృప వలన బ్రతికిస్తున్నాడు. ఆయన కృప లేదే మనం ఏనాడు బ్రతికే అవకాశం లేనే లేదు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, ప్రతిసారి ఎక్కడైనా ఒక చోట బరియలు జరుగుతుందంటే తప్పకుండా చదువుతారు మా ప్రియ సోదరులు. నేను కూడా ఆ వచనాన్ని చదువుతున్నా. ప్రసంగి మనకందరికీ తెలుసు కదా, సొలొమోను మహారాజు యెరూషలేములో ప్రసంగిగా పిలువబడ్డాడు. 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరు, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా. ఈ వచనంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2 సార్లు మరలా అనే మాట వచ్చింది. ఈ 2 విషయాల్లో కూడా మరలా అనేటటువంటిది కామన్ అన్నమాట. ఈ 2 విషయాల్లో కూడా మరలా అనేటటువంటిది కామన్. మనం ఎన్నిసార్లు ఈ వచనం విన్నప్పటికీ కూడా ఒక్కసారి మనసు పెడదాం. 7వ వచనం మరలా నేను చదువుతున్నాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి. అంతకుముందు భూమిలో ఉండేది ఆ మన్ను దేవుడు తీసి మానవునిలాగా తయారు చేశాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ మన్నంట మరలా భూమికే చేరదు. రెండో భాగం ఏంటంటే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. భూమికి చేరద్ది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, గతంలో ఉన్నటువంటి స్థితి, మన స్వదేశము పరలోకం అండి, పరదేశం మాత్రం భూమి. స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని కృప వల్ల ఈ పరదేశంలో ఈ శరీరంతో పుట్టాము, జన్మించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మా సహోదరులు యాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. వారి వయసు ఎంతకు చేరిందో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ యాత్రని వాడు కొనసాగిస్తూనే ఉన్నారు. మనిషి డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు, మనిషి 2 భాగాలుగా ఉన్నాడు అనేది చాలాసార్లు మనం చదివాం, విన్నాం కూడా. ఈ సందర్భంలో వారి స్వదేశమును వెతుకుచున్నామని విసిద్ధపరుచుతున్నారు కారా అన్న ఆ మాటని కొంచెం ఎనలైజ్ చేసుకోవడానికి ఈ వచనాలన్నీ మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 16వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. దేవుడు యెషయా ద్వారా పలికినటువంటి మాట, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండి ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. ఒక్కసారి దేవుడు ఎంత మంచి వివరణ ఇచ్చాడో మీరు గమనించండి. అవును, నేను దేవుణ్ణి, నేనే సృజించాను వీరినందరినీ. నేను ఎప్పుడు కనుక పోరాడితే 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అవును, ఆయన ఎల్లప్పుడూ కోపించకపోబట్టే, నిత్యం మనతో పోరాడకుండా ఉన్నాడు కాబట్టే ఆయన భిక్ష వలన ఈరోజు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని విడుస్తున్నాం. ఇది మన పరదేశం, స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాం. జకరియా గ్రంథంలో 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలను చదువుతా. జకరియా గ్రంథం 12వ అధ్యాయం
1-2 వచనాలు. 12వ అధ్యాయంలో జకరియా ద్వారా దేవుడు ఇలా రాయించాడు. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. దేవుడు తన గురించి తాను జకరియా ద్వారా మాట్లాడినటువంటి మాట. ఎంత గొప్ప వివరణ ఇచ్చాడండి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. అంతరంగంలో ఆత్మ లేకపోతే మనిషి జీవోత్సవంలాగా పడిపోయి ఉంటాడు, విగత జీవి అంటాడు. ఈ జర్నలిజం తెలిసిన వాళ్ళు ఉపయోగించేటటువంటి పదం. నిన్న బాగానే కనిపించాడు కానీ ఈరోజు విగత జీవిలాగా రోడ్డు మీద పడి ఉంటాడు, ఆ రూమ్లో పడి ఉంటాడు. విగత జీవి, జీవం లేనివాడు కట్టెతో సమానం అండి. మీరైనా నేనైనా ఇప్పుడు జీవం ఉండి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మన జీవం దేవుడు వెనక్కి తీసుకునే రోజు వస్తే మనం కట్టెతో సమానం. జీవం ఉన్నప్పుడు ఎలా జీవితం ఉంటుందో మనం అనుభవిస్తున్నాం, కానీ జీవం లేనప్పుడు మన కట్టె అక్కడ పడి ఉన్నప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో ఆ అనుభవం కూడా నేను అనుభవించాలి, మీరు అనుభవించాలి. తలుచుకుంటే మనసులో ఉండదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది నేను అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ సహోదరి సహోదరులారా ముందుకు కొనసాగుదాం. వాక్యాన్ని ఇప్పటివరకు శ్రద్ధగా విన్నందుకు మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మేము ప్రారంభించినటువంటి మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ గురించి ఒక చిన్న ప్రకటన చేసి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ మొదటి సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం 2వ బ్యాచ్ని మేము రేపు జూన్ 8వ తారీఖున ప్రారంభిస్తున్నాం. ఈ కరోనా ఈ ఇబ్బందుల వల్ల రాలేరు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరని చాలామంది అనుకుంటున్నారేమో. అలా కాదు, అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేస్తున్నాం. వాళ్ళు బయట నుంచి వచ్చినా రాలేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, వాళ్ళకి ట్రావెల్ చేయడానికి బస్సులు కానీ ట్రైన్స్ కానీ వస్తూ ఉన్నా లేకపోయినా ఒకసారి సీట్ కన్ఫర్మ్ అయితే వారిని ఆన్లైన్లో మేము కలిపి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ ఉద్రిక్తతలన్నీ తీరిపోయిన తర్వాత నెమ్మదిగా కూడా డైరెక్ట్గా మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్కి అంటే క్లాస్ రూమ్లో కూర్చుని వాక్యం వినేటటువంటి బిడ్డలకి 31వ తారీఖున లాస్ట్ డేట్ అయిపోయింది. కానీ ఆన్లైన్లో చేరేటటువంటి బిడ్డలకి మరొక 2 రోజులు శనివారం నాడు వరకు 5వ తారీఖు వరకు సమయం ఉంది. దాని కొరకు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు అడ్మిషన్ ఇస్తాం. ఇప్పటికీ ఒక 20 నుంచి 25 మంది ఆన్లైన్ స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు. అలాగే వారి అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, అస్సాం, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇలాగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇలా 4-5-6 స్టేట్స్ నుంచి బయట నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువగా ఈ సంవత్సరం ఆడబిడ్డలకు కూడా ఈ సీట్ని మనం ఎక్స్టెండ్ చేసాం. కాబట్టి ఎవరైనా నిజంగా చదువుకోవాలని ఆశపడినటువంటి బిడ్డలుంటే ఆన్లైన్ వరకే పరిమితం. ఇప్పుడు కాంటాక్ట్ చేయండి. మరలా ఆఫ్లైన్ చదువుకోవాలంటే వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలో నన్ను నేను చేస్తున్నటువంటి సేవని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, పునాదిపాడు స్థానిక క్రీస్తు సంఘ కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకోవాలని మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పునాదిపాడు స్థానిక క్రీస్తు సంఘం నుంచి జరిగే కార్యక్రమాల్లో వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా అని
ఉచితంగా ఆంగ్ల భాష నేర్పించేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. బైబిల్ వచనాలని దానిలో ప్రాక్టీస్ కొరకు మేము ఉపయోగించి అందరికీ అటు బైబిల్ కానీ ఇటు గ్రామర్ కానీ బోధిస్తున్నాం. అది 6 నెలల కోర్సు, అదొక కార్యక్రమం. రెండోది డోర్కాస్ ఫౌండేషన్ ఉంది. అది ఆడపిల్లల కొరకు, స్త్రీల కొరకు పనిచేస్తున్నటువంటి ఒక ఫౌండేషను. ఉచితంగా భోజన సదుపాయాలని, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారిని ఆదుకోవటం, వారికి వస్త్రాలు కానీ భోజనాలు కానీ సిద్ధపరిచే కార్యక్రమాన్ని చేస్తుంది. కోర్స్ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కరోనా వైపరీత్యంలో కూడా ఈ ఇబ్బందులు, లాక్డౌన్ ఇబ్బందుల్లో కూడా చాలామందికి భోజన వసతిని కల్పించాం. అలాగే మూడవది MHST, మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ. ఈ మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ పోయిన సంవత్సరం ప్రారంభించాం. మొదటి బ్యాచ్ అయిపోయింది, రెండో సంవత్సరం జరుగుతుంది. అలాగే నాలుగవది వచ్చి ఒక మీడియా మినిస్ట్రీ కూడా మేము ముందుకు నడిపిస్తున్నాం. దాని ద్వారానే ఈ యాత్రికుడి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. దానికి ఇంకా సరైనటువంటి పేరు పెట్టలేదు. ప్రార్థించండి మా కొరకు. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగటం వరకు ప్రార్థించండి. ప్రతి సంవత్సరం 12 మందికి మాత్రమే మేము సీట్లు ఇస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దీన్ని వీక్షిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, లోకమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ మీ యొక్క వాక్యాన్ని అందించడానికి నాకు, వినడానికి మా ప్రియ సహోదరి సహోదరులకి మీరు అవకాశం ఇచ్చారు. అందుకొరకే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనిషి యొక్క విలువ, మనిషి యొక్క ప్రాణం విలువ, మనిషి యొక్క ఆత్మ విలువ, వీటన్నిటిని కూడా మా ప్రియ సహోదరి సహోదరులందరికీ అనేక మంది ఇప్పటి వరకు క్రైస్తవులుగా బోధించి ఉంటారు. ముఖ్యంగా క్రీస్తు సంఘాల ద్వారా అనేక మంది ఈ విషయాల్ని పంచుకునే ఉంటారు. ఇది చాలా పాత విషయమే, పాత సబ్జెక్టే. అయినప్పటికీ యాత్రికుడి కార్యక్రమం ద్వారా ఈ సమయానికి ఈ విషయాన్ని మీ బిడ్డలకి జ్ఞాపకం చేయాల్సిన అవసరం వచ్చినందున ఈ క్లాస్ అంతా కూడా, ఈ ఎపిసోడ్ అంతా కూడా మనిషి యొక్క స్వదేశం ఇది కాదని, ఇది పరదేశం అని, ఇక్కడి నుండి మరలా స్వదేశాన్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాలని ఈ వచనాన్ని మాత్రమే ధ్యానించాం. బిడ్డల మనసుల్లో మీరు మాట్లాడిన మాటలు హత్తుకుపోవడానికి సహాయం చేయండి. తద్వారా వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి బంధువుల, మిత్రుల కుటుంబాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో నిలబడి ఉండటానికి, మీరు ఇస్తున్నటువంటి ఉచిత రక్షణ అనుభవించడానికి, ఆత్మీయంగా ఎదగటానికి, పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇవ్వాలని బ్రతిమాలి వేడుకుంటూ మమ్మందరినీ మీ చేతుల్లో అప్పగించుకుంటూ మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరలా వచ్చే శుక్రవారం ఉదయాన్నే 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా.